హలో గైస్, కమింగ్ టు ద క్లాస్. ఈరోజు అయితే మనం సోలో లెవెలింగ్ మన్వా పార్ట్ 2 చూసాం. పార్ట్ 1 అయితే నా ఛానల్లో ఉంది. ప్రీవియస్ దాంట్లో అయితే జిన్వో కొంతమంది మ్యాజిషియన్స్ని ఓడిస్తాడు కదా. దాని తర్వాత ఏమవుద్దో ఇప్పుడు చెప్తాను చూడండి. దాని తర్వాత జిన్వో చాలా మందిని చంపుతాడు. అంటే పోయినసారి కత్తి కొన్నాడు కదా. దాని తర్వాత స్టైల్గా ఒక పోజ్ ఇస్తాడు. అవెంజర్స్లో అతను ఇస్తాడు చూడండి, అలా ఇస్తాడు. దాని తర్వాత వెనకాల నుంచి ఒక అతను వచ్చి పొడిచేస్తాడు, ఒక మాన్స్టర్ వచ్చి. ఆ మాన్స్టర్ పొడవగానే ఆ కత్తిరిగిపోయిద్ది. ఎందుకంటే జిన్ను స్ట్రెంత్ అలాంటిది మరి. దాని తర్వాత జిన్ను నొప్పి వస్తుంది, ఎందుకంటే కత్తి అది నొప్పి వస్తుంది. దాని తర్వాత ఇంకా కొంతమంది మెజిషియన్స్ చూసి వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. దాని తర్వాత ఆ మెజిషియన్స్లో ఇంకా చాలామంది ఉండడం వల్ల ఒక్కొక్కరిని చంపుతాడు. ఇంకా చూస్తే ఇంకా ఉన్నారు అక్కడ చాలామంది. అంటే సోల్జర్స్ అడ్డుకోకుండా ఉంటారా, వాళ్ళందరిని కూడా చంపేస్తాడు. అప్పుడే ఒక మాన్స్టర్ని దింపుతారు వాళ్ళందరూ. ఆ మాన్స్టర్ని హీరో లప్ప లప్ప అని కొడతాడు, లప్ప లప్పక టపా టపా కొడతాడు. దాని తర్వాత హీరో షాడో మొనార్క్ బయటకు వచ్చి అందరినీ చంపేస్తుంది. అయినా కానీ ఇంకా చాలా ఉంటాయి కదా. ఆ మాన్స్టర్స్ అన్నిటిని చంపేశాక అన్నిటిని చంపేశాడు. అంటే మెజిషియన్స్ అందరినీ చంపేసి హీరో సాటిస్ఫై అవుతాడు. అప్పుడు హీరోకి కొత్త మాన్స్టర్స్ వస్తే అప్పుడు డెవలప్ అవుతాడు హీరో. అప్పుడు ఒకటి వస్తుంది. జిన్ను కొంచెం టెన్షన్ పడతాడు, ఇంకేమేమి మాన్స్టర్స్ ఉన్నాయో అక్కడ అని. అప్పుడే జిన్నుకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటని నీకు ఒక జాబ్ ఉంది. ఆ జాబ్ ఏంటంటే ఇంక్రా గైస్, ఇంక్రా మెన్సర్. ఆ జాబ్లో అందరూ మెజిషియన్స్ అంటారు, కానీ హీరో ఏమో పెద్ద థర్డ్ పార్టీ టైపు, అంటే కొట్లాట్లు అవేమో మ్యాజిక్. వీడికి దానికి సూట్ అవ్వదని ఫస్ట్ నో చెప్తాడు. దాని తర్వాత మళ్ళీ ఒప్పుకుంటాడు. దాని తర్వాత ఏమో ఇద్దంటే దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో చిన్న మెజిషియన్ నుంచి పెద్ద మెజిషియన్, దాని తర్వాత పెద్ద మోనార్ నుంచి పెద్ద వారియర్, అలా అలా పెద్ద పెద్ద ఉంటాయి. ఇవన్నీ హీరోకి సెట్ కావు కాబట్టి ఫస్ట్ వద్దాను. దాని తర్వాత లాస్ట్కి ఒప్పుకుంటాడు చాలా ఆలోచించి. దాని తర్వాత హీరో దాన్ని లెగు అంటే అవ్వదు. దాని తర్వాత ఎరైజ్ అని అంటాడు. ఫస్ట్ మాట ఎరైజ్ అనగానే అందరు లెగిసిపోతారు. అక్కడ నుంచి జిన్ముకి ఏంట్రా అనుకున్న లోపే అన్నీ లెగుస్తాయి. దాంట్లోంచి షాడోస్ లాగా కొత్తవి లెగుస్తూ ఉంటాయి. అప్పుడు జిన్ను షాక్తో అలా బిక్కం ఒక మేసుకొచ్చి చూస్తూ ఉంటాడు. అప్పుడు అవన్నీ చూసి జిన్నుకి ఇట్లా ఎదురుగా చూస్తాయి. అదే ఇందాక అందరిని చంపేశాడు కదా. అప్పుడు కాకపోతే వీళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి, వాళ్ళందరినీ ముందుకు నడపడానికి. అప్పుడే జిన్నుకి ఇగ్రిస్ గుర్తొస్తాడు. ఇగ్రిస్ ఇగ్రిస్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఇగ్రిస్ ఏమో అలా అక్కడ మూల కొట్టేస్తాడు కదా. గ్రీస్ దగ్గర ఫస్ట్ ఎరేజ్ అనగానే పనిచేయదు. ఇంకా చాలాసార్లు అన్నాక కూడా పనిచేయదు. లాస్ట్కి ఇంకా ఎన్నిసార్లు అన్నా గ్రీస్ లెగు అన్నా లెగుడు. దాని తర్వాత లాస్ట్కి ఇంకా 2 ఛాన్సెస్ ఉంటాయి. ఆ 2 ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా ఇంకా అవ్వదు. ఇంకేం చేయాలరా నాయనా అనుకునే లోపే ఇంకా 2 ఛాన్సెస్ రిమైండర్ అంటాడు. మీకు గుర్తుంది కదా, ఇగ్రేస్ ఒక ఖాళీదానికి ఉంటాడని, ఎవరు రాకపోయినా. ఇగ్రేస్ అక్కడ రానేడు వాడు కొంచెం ఎందుకు, నీ కళ్ళ ముందున్నాడికి సల్యూట్ చేయి, ఎరాయిస్ అనగానే ఇగ్రేస్ లెగుస్తాడు సింపుల్గా. దాని తర్వాత ఇగ్రేస్ తలంచుతాడు జిన్వుకి. అప్పుడు మైండ్ పోతుంది. దాని తర్వాత ఇగ్రేస్ లెగిసి వెంటనే ఇగ్రేస్ లెవెల్ ఏమో 7. అందరూ జిన్వుకి అందరూ మోకరిస్తారు, ఎందుకంటే నాయకుడు దొరికాడు, ఇంకెందుకులే అని అందరూ మోడుకుంటాడు. అప్పుడే డెమన్ క్యాస్టిల్ నుంచి వచ్చేసి ఫోన్ తీస్తే వాళ్ళ చెల్లి స్కూల్కి రా అంటుంది. అప్పుడు హీరో మంచిగా డ్రెస్అప్ అవ్వాలని ఒక కొత్త లుక్ చేస్తాడు. అన్నయ్య నువ్వేనా ఇది అనుకుంటుంది వాళ్ళ చెల్లి. అలా ఉంటుంది మరి సంగ్జిన్వు ట్రాన్స్ఫర్మేషన్ అంటే, అలా ఉండాలి. చూసిన ప్రతి ఒక్క అమ్మాయి ఎవడ్రా ఇంత అందంగా ఉన్నాడు, ఇక నువ్వు పాపులర్ అయిపోయినావు అనగానే వాళ్ళ మ్యామ్ వస్తుంది. వాళ్ళ మ్యామ్ రూమ్ రాగానే జిన్వు వెళ్తాడు. ఇదేంటంటే మీ చెల్లి గురించి కాదు, ఒక ఈ ర్యాంక్ హంటర్ స్కూల్కి రాకుండా వస్తుంది అనగానే చెప్తుంది. కానీ నువ్వు వాడిని మళ్ళీ స్కూల్కి తీసుకురాగలుగుతావా అంటే నో అంటాడు. మళ్ళీ నేను అనుకున్నట్టే నువ్వే అని జిన్వు అంటాడు. ఏ మిస్టర్ నువ్వేనా ఇక్కడ ఉంది, నేను ఏం చేస్తున్నా ఇక్కడ, నువ్వు ఇన్ని చెప్పినా నేను స్కూల్కి రాను ఏమన్నా అనుకో అనగానే జిన్వు నేనేం స్కూల్కి రమ్మన్నట్లే, నాకు తెలుసు నువ్వు స్కూల్కి ఏమెళ్ళో అనుకున్నట్టు, నేనేం స్కూల్కి ఏమో తీసుకురావట్లే, మన రేపు ఒక డంజన్కి వెళ్దాం మన ఇద్దరం. అప్పుడే డాంగ్ హో అక్కడికి కొరియాకి వస్తాడు. ఆ డాంగ్ హో ఎవరో గుర్తుంది కదా, అది
ఒకసారి ఒక ఎపిసోడ్లో డాంగు వాళ్ళ తమ్ముడిని చంపేస్తారు కదా జిన్వు. ఆ పగ తీర్చుకోవడానికి డాంగు ఇప్పుడు కొరియా వచ్చి జిన్వుని చంపాలనుకుంటారు. జిన్వు ఏమో డంజన్లోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇదేమి అంత అమ్మాయి భయపడకు, నువ్వేం ప్యానిక్ అవ్వకు, ఇదేం మరి అంత క్రిటికల్ డంజన్ ఏం కాదు, మీకు ట్రైనింగ్ కోసం ఈ డంజన్స్ అనేవి ప్రిపేర్ చేసాం అంటున్నారు. అందరు లోపలికి వెళ్ళాక అక్కడ వీళ్ళకి ఒక కెప్టెన్ కనబడతాడు. హే, ఎవరు ప్యానిక్ అవ్వకండి, నా పేరు మార్లీ అనగానే హూ ఎవరు అతను అని జిన్వా అడుగుతాడు. అతను మార్లీ, ఏ ర్యాంక్ హంటర్. అర్థం అర్థమైందా? అతని పేరు కిమ్చుల్. మార్లీ కాదు, కిమ్చుల్ అంట, మర్చిపోయినా. వెళ్దాం రా అనగానే జిన్వా అందరు కూడా వెళ్ళిపోతారు. సడన్గా అక్కడ ఏదో అవుతుంది. ఏంటి రెడ్ కలర్లోకి మారుతుందంటే, కొన్ని సమయాల్లో డంజన్స్ కూడా కలర్స్ మారుతూ ఉంటాయి. అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మళ్ళీ లోపలికి ఎవరు వెళ్ళలేరు. అప్పుడు ఒక అతను మమ్మల్ని సేవ్ చేయండి అని లోపలికి, అట్లా ఇంకెవరు వెళ్ళలేరు లోపలికి. కొంచెం క్రిటికల్ అది. లోపలికి ఎవరు వెళ్ళలేక అప్పుడే డాంగ్ హూ మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ జిన్హూని ఎలాగైనా చంపేసి మా అన్నకి శాంతి తెప్పిస్తాను, మా అన్నకు శాంతి కలిగేది అప్పుడే అనగానే జిన్హూ ఏంటి ఇక్కడ ఏదో సస్పిషియస్గా ఉంది అనుకునే లోపే కొన్ని బాణాలు వస్తాయి క్లౌడ్గా స్నోవి. కొన్ని బాణాలు వచ్చి ఈ ర్యాంక్ హంటర్స్ అనేటికి తాకుతాయి. అతను స్పాట్ డెడ్లో చచ్చిపోతాడు. అప్పుడు ఏంటిది అది అనుకునే లోపు ఎల్ఫ్స్ అంటే చిన్న చిన్న ఎల్ఫ్స్ కాదు, పెద్ద ఎల్ఫ్స్. ఇవి కొంచెం మనుషుల మీద దాడి చేస్తే, కొంచెం వీకెస్ట్ హంటర్స్ని ఫస్ట్ దాడి చేస్తాయి. అప్పుడే వీళ్ళ కెప్టెన్ వచ్చి వీళ్ళ నాయకుడు వస్తాడు. అప్పుడే ఇతను ఆ స్పాట్ డెడ్లో చచ్చిపోతాడు. అందరికీ ప్యానిక్ అవుతాడు. జిన్ము వైపు వేస్తే ఇట్లా పట్టేసుకుంటాడు చేతితోని. అంటే ఎంత గ్రేట్ అనుకొని చూడండి. అప్పుడు ఏం భయపడకండి, ఇవేమి చిన్న చిన్నవి అనుకుంటే ఇది రెడ్ గేట్ అయిపోయింది, ఏంటి ఇప్పుడు ఏం చేయాలనుకుంటే ఈ ర్యాంక్ హంటర్స్ ఒకవైపు వెళ్ళండి, ఏ ర్యాంక్ హంటర్స్ అందరు నాతో రెడ్డి అంటారు. ఏ అందరు ఏ ర్యాంక్ హంటర్స్ నా దగ్గర రండి, ఈ ర్యాంక్ హంటర్స్ అందరూ జిన్ను వైపు వెళ్ళండి అనగానే ఈ ర్యాంక్ హంటర్స్ చాలా భయపడతారు. ఎందుకు అని అప్పుడు ఒక అమ్మాయి తెలివిగా జిన్ను వైపు వెళ్తా ఉంటుంది. అప్పుడు డాంగ్ బయట జిన్ము కూడా ఈ ర్యాంక్ అంటారే, దీంట్లోకి వెళ్తే ఇంక చచ్చిపోతాడు ఎలాగా అనుకునే లోపే కథ మొదలెట్టేస్తారు. అప్పుడు ఒక బ్యాటిల్ కోసం రెడీ అవుతూ ఉంటారు ఏ ర్యాంక్ హంటర్స్ చంపింది ఒక ఎలుగుమంటిని చంపేసి ఒక పెద్ద ఘనకార్యం చేసుకుంటారు. జిన్హు ఏమో దాని ఇన్వెంటరీలో నుంచి స్వెటర్లు దుప్పట్లు తెస్తాడు. హే, నువ్వు ఎలా తెస్తున్నావు ఏంటంటే మెజిషియన్స్కి ఒక్కటి తేయడమే ఎక్కువ, నువ్వు ఏ పిల్ల నేనేం అడగకు, నేను తీసుకొచ్చాను క్షేమంగా మళ్ళీ తీసుకెళ్తా అనగానే అనుకునే లోపు ఇక్కడ ఏ ర్యాంక్ హంటర్స్ ఏమో ఒక దాన్ని చంపేస్తారు. అప్పుడే జిన్వు గ్యాంగ్ వైపు ఒకటి వస్తుంది. జిన్వు గట్టిగా దాని నెత్తి మీద ఒకటి ఇస్తుంది. దాని నెత్తి మీద ఇవ్వగానే అందరు ప్యానిక్ అయిపోతారు, అందరు సైలెంట్ అయిపోతారు. దాని తర్వాత వీళ్ళందరూ పిక్నిక్ చేసుకుంటారు. దాని తర్వాత అందరూ మొత్తుకున్నప్పుడు అప్పుడే కొన్ని మాన్స్టర్స్ వస్తాయి. జిన్ను ఎంతమంది ఉన్నారు రండి, బయటకు వచ్చేయండి, దొంగల్లా లోపల ఉండడం కాదనగానే లోపల ఉన్న షాడో మొనాక్స్ అన్నీ బయటకు వస్తాయి. అవి లెగడం చూస్తే వీళ్ళకి అందరికీ భయం వేస్తుంది. ఈ ర్యాంక్ హంటర్స్ అందరూ కలిసి వాళ్ళందరూ షాడో మొనాక్స్ అందరూ కలిసి దాంట్లో చంపేస్తారు. కొన్ని మెజిషియన్స్ ఏమో అన్నిటికి కాళ్ళని బూడ్ చేసేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అనుకునే లోపే అక్కడ పెద్దవాళ్ళే వాళ్ళ నాయకుడు వస్తాడు. ఆ నాయకుడే వచ్చిన వెంటనే కొంతమంది జప్పనొక్క బయటతో వాళ్ళందరినీ పొడుస్తాడు. ఇగ్రేస్ వెళ్ళు అనగానే ఇగ్రేస్ వెళ్ళి దాని తలకాయ కోసి ఆ జిన్వు దగ్గర పెట్టి మోకరిస్తాడు. అప్పుడు అనుకోవచ్చు ఇది ఏమన్నా యానిమేట్ అయితేనా సెట్ ఉంటుంది. ఆ ఇగ్రేస్ ఏమో కింద తలంచడం సెట్ ఉంటుంది. నువ్వు చాలా బాగా ట్రై చేసావని జిన్వు కూడా అంటాడు. అప్పుడు అనిపిస్తుంది ఇగ్రెస్కి కొన్ని టైప్ ఆఫ్ వెపన్స్ ఉంటాయి. అప్పుడు డాంగ్ ఏమో వెళ్ళిపోతాడు, ఎందుకంటే అతను చనిపోయాడేమో అని. ఇక్కడ ఏమో కిమ్చుల్ ఏమో ఒక మాన్స్టర్ దగ్గర దెబ్బలు తిని ఇద్దరే ఉంటారు. ఆ ఇద్దరిలో కూడా ఒకటి లేపేస్తుంది అది. ఇంకా ఇతను ఒక్కడే ఉండి పారిపోతాడు. దాని తర్వాత ఈ ర్యాంక్ హంటర్స్ దారిలో వస్తే ఇక్కడ చూస్తే ఏమో అక్కడ అన్ని బేర్స్ అన్నిపోయి ఉంటాయి. ఏంటి ఈ ర్యాంక్ హంటర్స్ అనుకుంటే అప్పుడు వాళ్ళందరూ పార్టీ చేసుకుంటారు. అంటే మా దగ్గర ఫుడ్ లేక మేము అందరం చేస్తుంటే ఇక్కడ ఎలా ఫుడ్ తీసుకొని తింటున్నారు అనుకుంటున్నాడు. అప్పుడే అతను వస్తాడు, అతను నెత్తి మీద బాధేస్తాడు.
అప్పుడే మొనాక్ వస్తాడు ఈ గ్రూప్ అందరికి విలన్. అతనేమో నా సైనికుడే నేను చంపేస్తాడు, ఇంకా నువ్వు బతికినట్టు అన్న లోపే అతను తలకే ఎగిరిపోద్ది. ఏంటని ఆశ్చర్యంగా మొనాక్ చూసాడు. ఇంకేమైనా చెప్పాలా అని జిన్వు తన వైపు అలా చూస్తాడు. అప్పుడు నువ్వు ఏంటి, నేను ఒక క్వశ్చన్ అడగాలి, నువ్వు మనుషులతో ఎందుకున్నావు? నాకు ఎప్పుడు మనుషులు చూసినా చంపాలి చంపాలి అని ఉంటుంది, కానీ నిన్ను చూస్తే నాకు చంపాలని లేదు. నువ్వు మా దాంట్లోకి వచ్చి అనగప్పుడు నో అని బ్యాటిల్ మొదలెట్టేస్తారు. ఇద్దరు కొట్టుకుంటారు, దారుణంగా కొట్టుకుంటారు. ఇది కానీ యానిమేట్ అవ్వాలి అప్పుడు ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దడ్డ అని అయిపోలే. అప్పుడు ఇగ్రీస్ మిగతా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ లేపి అందరూ లెగిసి అందరూ వీళ్ళందరినీ కొట్టి చంపేస్తారు. అప్పుడే మొనార్ కోపం వస్తుంది. త్రూ అన్నిట్లో ఒక్కడైతే మొనార్ని వచ్చి పట్టేసుకుంటాడు. అప్పుడు వెనకాలే వాడు అస్సలైన శక్తి చూపించి విడిపించుకుంటారు. ఆ వెనకాల సోల్జర్స్ని అయితే తయారు చేస్తారు, మెజిషియన్స్ తయారు చేసినవి అవి. అలాంటి అవి రావు. దాని తర్వాత మోనార్క్ని పట్టుకున్నప్పుడు అది వెనకాల నుంచి వచ్చి దప్పని సుత్తితో వాదేస్తుంది, ఇంక అయిపోయింది. ఇంకెళ్ళిపోదామా బయటకు అనగానే అందరు పద పద అనగానే అందరూ ఆనందపడిపోతారు, ఎందుకంటే పెద్ద ఘట్టం. ఏంటి బయటకు వస్తున్నారు, అయ్యే రెడ్ గేట్ ఓపెన్ అవుతుంది అని అందరూ ఆనందపడతారు. ఆవిడ దాంట్లో నుంచి అందరు కొంతమంది పీపుల్ వస్తారు. వాళ్ళు ఏంటా అని చూసుకుంటే ఈ ర్యాంక్ హంటర్స్. ఏంటి ఏ ర్యాంక్ హంటర్స్ బయటపడతారు అనుకుంటే ఈ ర్యాంక్ హంటర్స్ బయటపడ్డారంటే హే ఏమైంది బిట్కి, వాళ్ళకి ఏమైంది అనగానే హే చైది అని కోపంగా జిన్ను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హే ఏమైంది, మన బాస్ అక్కడ చనిపోయాడు, ఏం చేయాలో తెలియదు, ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది. అతను చాలా చాలా అలసటగా ఉన్నాడు అనుకో. అక్కడ అతనికి ఒక కత్తి దొరుకుద్ది. ఆ కత్తి తీసుకున్నప్పుడు ఇందాక ప్రీవియస్లీ గైస్ ఇందాక ఒక అమ్మాయి అంట కదా, తన ఇంటికి దించేసినప్పుడు తను ఒప్ప అంటది. ఒప్ప మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ని క్రషెస్ వాళ్ళు ముద్దుగా అట్లా పిలుచుకుంటారు. అప్పుడే తను అనగానే కొంచెం షాక్ అవుతాడు జిన్ను. అప్పుడు వీడు చూసి ఓకే గైస్ నెక్స్ట్ పార్ట్లో అయితే వేరేదైతే చూపిస్తాను, దాంట్లో అయితే జిన్ను వాళ్ళ డాడీని కలుస్తాడు. అదంతా నెక్స్ట్. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు.